ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అరగంట నుంచి నేను ఇక్కడే వెయిట్ చేస్తున్నాను. ఆ లాయర్ ఇంకా రాలేదేంటి? హైదరాబాద్లో ఇంతమంది లాయర్లుండగా మావయ్య ఆ డాక్యుమెంట్ పేపర్స్ ఈ లాయర్కే అప్పగించాలా? అయినా ఈ ప్రాసెస్ అంతా కంపెనీకి సంబంధించిన లాయర్ చూస్తున్నాడని మావయ్య గారు చెప్పారు కదా. మరి ఇతని చేతికి డాక్యుమెంట్స్ ఎలా వచ్చుంటాయి? అంతా నా బ్యాడ్ లక్. ఇప్పుడు వీడు కూడా నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఎంతో కొంత డబ్బు వీడి మొహాన కొట్టి వీడి నోరు మూయించాలి. సారీ సార్, కొంచెం లేట్ అయింది. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారనుకుంటా. పర్లేదులే. యాక్చువల్గా నా కారు పాతది సార్, దానిలో స్పీడ్ వెళ్ళలేను. కొత్త కారు కొనుక్కోవాలని చూస్తున్నాను. మీ కారు గురించి డిస్కస్ చేయడానికి కాదు నేను ఇక్కడ వెయిట్ చేస్తుంది. మ్యాటర్కి రండి. అసలు ఆ డాక్యుమెంట్స్ మీ చేతికి ఎలా వచ్చాయి? అవి మా కంపెనీ లాయర్కి ఇచ్చానని మావయ్య గారు చెప్పారు కదా. ఆ లాయర్ గారు మా సీనియర్ సార్. ఆయన వర్క్ చాలా వరకు నేనే చూస్తాను. మీరు శ్రీవల్లి గారిని కిడ్నాప్ చేసినప్పుడు మీ మైండ్లో ఇంత పెద్ద ప్లాన్ ఉందని నాకు అస్సలు తెలియదు. తెలుసుంటే మీరు ఇచ్చిన డబ్బు అసలు తీసుకునేవాడిని కాదు. మరి ఏం చేసేవాడివి? మీకొచ్చే ఆస్తిలో పర్సంటేజ్ తీసుకునేవాడిని. నా అదృష్టం ఏంటో కానీ అప్పుడు నాకు తెలియకుండానే ఛాన్స్ మిస్ అయినా ఇప్పుడు మళ్ళీ నాకు ఆ ఛాన్స్ వచ్చింది. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఏముంది సార్, మీకు వచ్చే ఆస్తిలో నాకు కూడా వాటా కావాలని అడుగుతున్నాను. మీరు ఎన్నో వేల కోట్లకే అధిపతి అవుతున్నారు. అందులో 10% నాకు ఇస్తే చాలు, స్మూత్గా పని అయిపోతుంది. ఇంపాసిబుల్. అస్సలివ్వను. బాగా ఆలోచించుకోండి. నేను మీ మామయ్య గారికి మీ గురించి చెప్తే మీకు ఆస్తిలో చిల్లి గవ్వు కూడా రాదు. సరే, ఒక పని చేద్దాం. 10% కాదు కానీ ఒక 2 కోట్లు ఇస్తాను. సైలెంట్గా ఉండు. సారీ సార్, నేను మిమ్మల్ని ముష్టి అడగడం లేదు. చేస్తున్న పనికి సరైన ప్రతిఫలం అడుగుతున్నాను. చూడండి లాయర్ గారు, సరే ఫైనల్గా 2% ఇస్తాను. ఓకేనా? అంతకు మించి నా వల్ల కాదు. తర్వాత మీ ఇష్టం. అలాగే సార్. డాక్యుమెంట్స్ పేపర్లో ఏ డౌట్ లేకుండా, ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. మీరు మాట తప్పకుండా చూసుకోండి. ఓకే, డన్. ఏంటక్క? ఏంటక్క ఎప్పుడూ లేంది ఉదయాన్నే లేచి దేవుడికి పూజ చేస్తున్నావు? సడన్గా నీలో వచ్చిన ఈ మార్పుకి కారణమేంటి? ఈరోజు శుక్రవారం, పైగా లక్ష్మీదేవి మనం ఎప్పుడు చూడనంత ఆస్తి రూపంలో మన దగ్గరకు వస్తోంది. ఆ డబ్బు ఎప్పుడు మన చేతుల్లోనే శాశ్వతంగా ఉండిపోవాలని పూజ చేశాను. నువ్వు సూపర్ ఆర్తి. ఆస్తి మన చేతికి వస్తుందనగానే నీకు భయం భక్తి కూడా పెరిగింది. బెంగళూరులో మనకున్న ల్యాండ్స్కి ఫామ్ హౌస్కి రేట్ బాగా పెరిగింది. రాత్రే నేను నా ఫ్రెండ్కి ఫోన్ చేసి కనుక్కున్నాను. ఇంకా ఆస్తి పేపర్ల మీద సైన్ పెట్టలేదు కదా బావా? అప్పుడే మనవన్నట్లు మాట్లాడేస్తున్నావేంటి? మరి కాసేపట్లో ఆ ప్రాసెస్ అంతా అయిపోయి ఈరోజే అవి మన సొంతం అయిపోతాయి కదా తమ్ముడు. అవును త్రిదేవ్,
ఆస్తి నీ పేరు మీదకి రాగానే లేట్ చేయకుండా వీలైనంత తొందరగా మనం వాటిని అమ్మి క్యాష్ చేసుకోవాలి. బెంగళూరు ల్యాండ్స్ కొనడానికి బయర్స్ కూడా రెడీగా ఉన్నారు. అలాగే బావా, రేపే మనం వాళ్ళతో మాట్లాడి సేల్ చేసేద్దాం. రేపే వాళ్ళని ఇంటికి పిలిపించు. రేటు విషయంలో కాంప్రమైజ్ అవ్వద్దు. అవసరమైతే ఇంకాస్త ఎక్కువ అమౌంట్ వచ్చేలా వాళ్ళతో మాట్లాడు. అవన్నీ నేను చూసుకుంటాను, నాకు వదిలేయ్. ఆస్తి మీ చేతిలోకి రాకముందే ఎన్ని కుట్రలు పన్నుతున్నారా? మీ గురించి బావకి ఎలా చెప్పాలా అనుకుంటుంటే ఆ దేవుడు నాకు మంచి అవకాశం ఇచ్చినాడు. ఇప్పుడే వెళ్ళి బావని తీసుకొచ్చి మీ నిజ స్వరూపం ఏంటో చూపిస్తాను. అక్కడున్న మన కంపెనీ బ్రాంచెస్ని కొనడానికి మా ఫ్రెండ్ సిద్ధంగానే ఉంది. ఆస్తిని అమ్మేయడానికి మనకి ఎక్కువ టైం పట్టదురా. సంపాదించడానికి టైం పడుతుంది కానీ అమ్మేయడం ఎంతసేపు పార్టీ? పైగా కోదండరామయ్య కంపెనీకి ఒక గుడ్ విల్ ఉంది కాబట్టి పోటీ పడి మరీ కొంటారు. అది నిజమేలే. రే, ఆస్తి మొత్తం దాదాపు 2500 కోట్లు ఉంటుంది. సో అది ముగ్గురికి డివైడ్ చేస్తే ఒక్కొక్కరికి 800 కోట్ల పైన వస్తుంది. ఇక లైఫ్ లాంగ్ మనం దర్జాగా బతికేయచ్చు. నువ్వు నాకన్నా ఫాస్ట్గా ఉన్నావక్క. లెక్కలన్నీ పక్కాగా సిద్ధం చేసినట్టున్నావు. నీకంటే ముందు పుట్టిన దాన్ని కదరా, ఆ మాత్రం ముందు చూపు లేకపోతే ఎలా? బావా బావా బావా, ఏంటి లడ్డు? మీకు నిజం చూపించాలి బావా. ఎందుకు ఏంటి అని అడగకుండా నాతో పాటు రండి. ఏంటి లడ్డు? తొందరగా రండి బావా. శ్రీవల్లి, నువ్వు కూడా రా. తొందరగా రండి బావా. ఆస్తిలో నా వాటా నా చేతికి రాగానే నేను మంచి డైమండ్ నెక్లెస్లు, బంగారం, 4-5 బెంజ్ కార్లు కొనుక్కోవాలి. ఎప్పుడూ వాటి గురించే కాదు, వచ్చిన డబ్బుని ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ప్రాఫిట్ పొందాలనేది కూడా ఆలోచించు. మన పేరు మీద కొత్త బిజినెస్ స్టార్ట్ చేసి మన సొంత వ్యాపారాన్ని డెవలప్ చేయాలి. అవన్నీ నువ్వు చూసుకో కేశవా, నేను కేవలం ఎంజాయ్ చేస్తాను అంతే. మరి నీకొచ్చిన వాటాతో నువ్వేం చేస్తావు త్రిదేవ్? నేను హాస్పిటల్స్ కట్టించి వైద్యాన్ని వ్యాపారం చేసి ఇంకా దీనికి డబుల్ త్రిబుల్ సంపాదిస్తాను. ఎవరి ప్లాన్స్ వాళ్ళకి బానే ఉన్నాయి, కానీ వాటికంటే ఇంపార్టెంట్ విషయం మర్చిపోతున్నాం. ఏంటి ఆర్తి అది? శ్రీవల్లి. అవును, ఆస్తి మన చేతికి రాగానే ముందు దాని సంగతి తేల్చాలి. ఇన్ని రోజులు అది ఎంత పొగరుగా నడుచుకుంది. దాన్ని అవమానించి సీతమ్మ వాళ్ళని మెడపట్టుకుని బయటికి గెంటేయాలి. అప్పుడు గాని నాలో ఉన్న కోపం, కసి తీరదు. అలాగే చేద్దాంలే అక్క, నా కోరిక కూడా అదే. కోదండరామయ్య ఎంతో కష్టపడి సంపాదించుకున్న కంపెనీల్ని, ఆస్తుల్ని మనం ఒక్కొక్కడిగా అమ్మేస్తుంటే వాళ్ళకి ఏం చేయాలో తెలియక చేతులు కట్టుకుని ఒక మూలం చేరి కన్నీళ్లు పెట్టుకోవాలి. వాళ్ళని ఇంట్లో నుంచి కట్టుబొట్టులతో పంపించేయాలి. తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక నానా అవస్థలు పడుతుంటే వాళ్ళ మొహన చిల్లర డబ్బులు ముష్టేసినట్టు పడేయాలి. అప్పుడు నా ఈగో చల్లారుతుంది. బావా, త్రిదేవ్ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో సైలెంట్గా ఇక్కడి నుంచో వినండి. ఈ విషయంలో నాకు చాలా బాధగా ఉందక్క. నేను ఎంత చెప్పినా మావయ్య గారు వినట్లేదు. ఆస్తి మొత్తం నా పేరు మీదనే రాస్తానంటున్నారు. రాత్రి కూడా మరోసారి ఆలోచించమని రిక్వెస్ట్ చేశాను, కానీ ఆయన వినలేదు. నాకు ఈ ఆస్తి మీద ఎలాంటి ఆసక్తి లేదు, కానీ మావయ్య గారు నా మీద ఎంతో నమ్మకంతో నాకు ఈ బాధ్యతని అప్పగిస్తున్నారు. ఆ బాధ్యతని నేను సిన్సియర్గా నిర్వర్తిస్తాను. అంతకు మించి నాకు వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే మావయ్య గారి మాటే నాకు వేదం. అవునరా, మావయ్య నిన్ను అల్లుడుగా కాకుండా సొంత కొడుకులా చూస్తున్నారు. నువ్వు కూడా అందుకు తగినట్టుగా మామకి తగ్గ అల్లుడు అనిపించుకోవాలి.
అందరికీ మంచి చేస్తూ శ్రీవల్లిని ప్రేమగా చూసుకుంటూ ఆయన గౌరవ మర్యాదల్ని ఇంకా పెంచాలి. తప్పకుండా అక్క, అందుకోసం నేను ఎంతైనా కష్టపడతాను. కానీ నాకెందుకో ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమోనని బాధగా ఉంది. ఎందుకు అనుకుంటారు త్రిదేవ్? మనుషుల మనస్తత్వం గురించి నీకు తెలియందేముందక్క? అల్లుడిగా వచ్చిన నేను మామ దగ్గర నుంచి ఆస్తి తీసుకున్నానని బ్యాడ్గా కామెంట్ చేస్తారేమో అని. అలా ఎవ్వరూ ఏమీ అనుకోరు. నీకు ఆ అర్హత ఉంది కాబట్టే మా నాన్న ఆస్తి నీకు ఇస్తున్నారు. ఆయన మాట గౌరవించినందుకు సంతోషంగా కూడా ఫీల్ అవుతారు. నువ్వు వాటి గురించి ఆలోచించుకో. అలాగే బావా, మావయ్య అత్తయ్యల ఆరోగ్యాన్ని చూసుకుంటూ వాళ్ళకి సేవ చేసుకుంటూ శ్రీవల్లిని కంటికి రెప్పలా చూసుకుంటూ ఆస్తిని ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటాను. నన్ను ఇంతగా అభిమానించే దేవుళ్లాంటి మావయ్యకి లైఫ్ అంతా రుణపడి ఉంటాను. నా నిర్ణయం తప్పు కాదని అర్థమైంది లడ్డు. కోట్ల ఆస్తికి యజమానయ్యాక నా అల్లుడు ఎంత గొప్పగా ఆలోచిస్తాడో నువ్వు నాకు చూపించావు. నిజంగా త్రిదేవ్ చాలా గొప్పవాడు. ఇందాక వాళ్ళు ఈ ఆస్తిని ఎలా నాశనం చేయాలో రకరకాల ప్లాన్లు వేసుకుంటున్నారు శ్రీవల్లి. మనం రాగానే ప్లేట్ మార్చేస్తున్నారు. నాకు విషయం అంతా అర్థమైంది మామ. అక్క, ఆ లడ్డు శ్రీవల్లిలు మనల్ని ఆ కోదండరామయ్య దగ్గర ఇరికించాలని చూస్తున్నారు. అటు చూడు. ఏంటి శ్రీవల్లి, ఇందాక ఆ లడ్డుగాడు మీ నాన్నకి నా అసలు క్యారెక్టర్ చూపిద్దామనుకుని తీసుకొస్తే నువ్వు కూడా ముచ్చటపడి వచ్చినట్టున్నావు. అయినా నేను అంత ఈజీగా దొరుకుతానని ఎలా అనుకున్నావు? నేనేమనుకోలేదులే. నీ గురించి నాకు బాగా తెలుసు కదా. అవును కదా, నేను మోనార్క్ని శ్రీవల్లి. నన్ను ఎవ్వరూ మోసం చేయలేరు. కానీ ఎవరినైనా మోసం చేయగలిగే టాలెంట్ నాకు పుట్టుకతోనే వచ్చింది. నీ టాలెంట్ ని చూస్తూనే ఉన్నాను కదా. స్పెషల్గా నువ్వేమీ చెప్పక్కర్లేదు. గుడ్. ఇన్నాళ్ళకి నా టాలెంట్ని ఒప్పుకున్నావు. అలాగే నా గెలుపును కూడా ఒప్పుకో. ఆఖరి నిమిషం వరకు పోరాడతాను, అది ఇది అని ఏదేదో చెప్పావు. పాపం, ఇప్పుడు ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నట్టున్నావు. ఇంకా సేపట్లో సంతకం పెట్టడానికి రెడీగా ఉండు. నాకైతే టైం 11 ఎప్పుడవుతుందా, ఆస్తి నా పేరు మీదకి ఎప్పుడు వస్తుందా అని చాలా ఆతృతగా ఉంది. నీ లైఫ్లో మొదటిసారి ఊహించని విధంగా ఓడిపోతున్నావు. నేను చెప్పినట్టు మూల కూర్చొని ఏడవడానికి సిద్ధంగా ఉండు. ఎస్, నేను ఓడిపోయాను, నువ్వే గెలిచావు. హ్యాపీనా? హా, ఏమన్నావు? సరిగ్గా వినపడలేదు. ఇంకోసారి చెప్పవా? ప్లీజ్ 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 ప్లీజ్. నేను ఓడిపోయాను అంటున్నాను. ఆహా, హా. ఆ మాట వినడానికి ఎంత వినసొంపుగా ఉంది. నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నేను నమ్మలేకపోతున్నాను. నేను ఓడిపోయానని నువ్వంటుంటే ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంది. ఇప్పుడు నా ఈగో సాటిస్ఫై అయింది. చివరికి నీకు జ్ఞానోదయం అయిందన్నమాట. నన్ను ఏం చేయలేవని తెలుసుకున్నావు. ఓకే, నీకు ఆఫీస్ మీటింగ్ ఎలాగో క్యాన్సిల్ అయింది కదా. నేను రిజిస్టర్ ఆఫీస్కే వెళ్తున్నాను. నాతో వస్తావా? తీసుకెళ్తాను. చూడు శ్రీవల్లి, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నీ భర్తతో కలిసి వెళ్తేనే ఈ సమాజంలో గౌరవం ఉంటుంది. నాతో కలిసి ప్రయాణించే ఆఖరి అవకాశం ఇదే. దీన్నైనా ఉపయోగించుకో. ఆస్తి నా పేరు మీదకొచ్చిన తర్వాత నేనెలాగో నీతో కలిసి ఉండను. నువ్వు వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉండాలి. సో
నేనున్న కాసేపైనా నా మీద ఆధారపడే అదృష్టం నీకు కలిగిస్తాను. రా వెళ్దాం. ఆడపిల్ల చిన్నతనంలో తండ్రి మీద ఆధారపడుతుంది, పెళ్ళయ్యాక భర్త మీద ఆధారపడుతుంది, చివరి దశలో వాళ్ళ పిల్లల మీద ఆధారపడుతుంది. కాని నా విషయంలో ఆ భగవంతుడు చిన్నతనంలోనే నా తండ్రికి నన్ను దూరం చేశాడు. అప్పుడు నేను ఆయన మీద ఆధారపడలేదు. ఇప్పుడు నాకు భర్త ఉన్నా కూడా లేనట్టే. నేను అతని మీద ఆధారపడ్ను. ఎందుకంటే అతను మనుషుల విలువ, బంధాల విలువ తెలియని మోసగాడు కాబట్టి. చిన్నతనంలోని తండ్రికి దూరం చేసినా ఇప్పుడు నాకు దగ్గర చేసి నన్నిప్పుడు ఆయన మీద ఆధారపడేలా చేశాడు ఆ భగవంతుడు. నా తండ్రి నాకు బలం, ఆయనే నాకు ఆధారం. ఓహో, అయితే మీ నాన్నతో కలిసి వస్తావన్నమాట. సరే, అయితే నీ చివరి కోరిక నేను ఎందుకు కాదనాలి? కరెక్ట్గా 11 గంటలకల్లా అక్కడ ఉండేలాగా రండి. భయపడకు, నేను నాన్న రిజిస్టర్ ఆఫీస్కి వస్తాం. నీ కల నెరవేరుతుంది. నేను కాదు భయపడాల్సింది, మీ అమ్మా నాన్నల గురించి ఆలోచిస్తూ నువ్వు భయపడాలి. విష్ యూ బ్యాడ్ లక్. నీలవేణి గారు. హలో నీలవేణి గారు, చెప్పండి. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తున్నావా బాబు? అవునండి. మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావు త్రిదేవ్. మీ మామ ఆస్తి మొత్తాన్ని చేజెక్కించుకున్నావు. ఇంకా చేతికి రాలేదండి, మరి కాసేపట్లో చేజిక్కించుకుంటాను. అప్పుడు కన్ఫర్మ్ అయినట్టు. కన్ఫర్మ్ చేసుకో. మహా అయితే ఇంకొక అరగంట, అంతేగా? నువ్వే పనైనా చెయ్యగల సమర్థుడువని నాకు ముందే తెలుసు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అండి. అవును నీలవేణి గారు, మా విషయాలన్నీ మీకెలా తెలుస్తున్నాయి? తప్పదు కదా, అవసరమైన వాళ్ల కోసం ఆరా తీస్తూ ఉండాలి, లేదంటే పట్టుకోలేనంత దూరం పారిపోతారు. అందుకోసం సెపరేట్ నెట్వర్క్ ఉంది. మీరు చాలా గ్రేట్ అండి. ఈరోజు నేను హైదరాబాద్ వచ్చి డైరెక్ట్గా నిన్ను కలిసి అప్రిషియేట్ చేద్దామనుకున్నాను, కానీ కొంచెం పనుండడం వల్ల రాలేకపోయాను. పర్వాలేదండి, మీరు ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పారు కదా, అది చాలు. నీకు నాకు మధ్య జరిగిన డీల్ గుర్తుంది కదా? ఊపిరి తీయడమైనా మర్చిపోతాను, కానీ మీకిచ్చిన మాట మర్చిపోతానా? ఆస్తి నీ పేరు మీదకొచ్చిన మరుక్షణమే నా డీల్కి సంబంధించిన అగ్రిమెంట్ పేపర్స్ మీద నువ్వు సైన్ చేయాలి. ఖచ్చితంగా చేస్తాను. పదే పదే నాకు ఆ విషయం చెప్పాల్సిన పని లేదు, కానీ మీరు తొందరపడకండి. తొందరపడకండంటే అర్థమేంటి? నేను చెప్పేది కొంచెం ప్రశాంతంగా వినండి. ఆస్తి నా పేరు మీదకి వచ్చిన వెంటనే మీ డీల్ కోసం సైన్ చేయడం కుదరదు. ఏం మాట్లాడుతున్నావు? మళ్ళీ నన్ను మోసం చేయాలనుకుంటున్నావా? అబ్బా, ఆవేశపడకుండా నేను చెప్పేది పూర్తిగా వినండి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిన వెంటనే డాక్యుమెంట్స్ నా చేతికి రావు. అవి రావడానికి 3-4 డేస్ టైం పడుతుంది. పైగా నా భార్య నాకు వ్యతిరేకంగా ఉంది. ఇలాంటి టైంలో వెంటనే డెసిషన్ తీసుకోవడం కుదరదు. ముందు మా మావయ్యని ఇంకాస్త ఏమార్చాలి, అందుకు కొంచెం సమయం కావాలి. నేను మీకు మాటిస్తున్నాను, ఆస్తి నా సొంతమవగానే నేను సైన్ చేసే మొదటి డీల్ మీదే. అది ఫిక్స్ అయిపోండి. సరే, అయితే నీకు రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఏదైనా ప్రాబ్లం అయితే చెప్పు. ఆ చుట్టుపక్కల ఏరియాలో మన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక్క ఫోన్ చేస్తే నీకు అందుబాటులో ఉంటారు. ఇప్పుడు నాకేం ప్రాబ్లం లేదండి, ఏదైనా అవసరమైతే కాల్ చేస్తాను. ఉంటాను. ఆస్తి నా పేరు మీదకి వస్తుందని తెలియగానే అందరూ నేను అడగకుండానే సాయం కావాలా అని అడుగుతున్నారు. అంతా డబ్బు మహిమ. లడ్డు, సీతకు మళ్ళీ డాక్టర్ అపాయింట్మెంట్ ఎప్పుడుంది? ఈ నెల 28వ తారీఖు బావా. అప్పటి వరకు తనకు మెడిసిన్స్ ఉన్నాయా? ఉన్నాయి బావా. అమ్మ శ్రీవల్లి, నాన్నా, నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా. ఇక నుంచి ఇంటి బాధ్యతలన్నీ అల్లుడు గారు చూసుకుంటారు. నేను రిలాక్స్డ్గా ఉండొచ్చు. తన చేతికి ఆస్తి రాగానే వాడు జంప్ అవుతాడు. ఇంకేం బాధ్యతలు చూసుకుంటాడు. ఇక మీదట ఏం జరుగుతుందో ఏంటో.
ఇక వీళ్ళని ఆ మురుగానే కాపాడాలి. శ్రీవల్లి, అల్లుడు గారు మనకంటే ముందే బయలుదేరారు కదా, అవునన్నా. మరి ఎక్కడ కనిపించట్లేదేంటమ్మా? ఒకసారి ఫోన్ చేయమ్మా. స్విచ్ ఆఫ్ వస్తుంది నాన్న. స్విచ్ ఆఫ్ వస్తుందా? టైం 11 అవుతుంది, ఇంకా అల్లుడు గారు రాకపోవడం ఏంటి? ఆర్తి ఫోన్ చేస్తుందేంటమ్మా? హలో, ఏంటి అల్లుడు గారి మీద అటాక్ జరిగిందా? హాస్పిటల్లో ఉన్నాడా? తొందరగా రండి బావా. పదమ్మా. ఆస్తి అల్లుడు గారికి రాసిస్తానని చెప్పడం వల్లే తనకిలా జరిగింది. ఒక రకంగా దానికి కారణం నేనే అయినందుకు నాకు చాలా బాధగా ఉంది సీత. బాధపడకండి, భగవంతుడి దయ వల్ల చిన్న దెబ్బలతో ప్రమాదం తప్పిపోయింది కదా. అందుకే నేను తీసుకున్న నిర్ణయాన్ని మార్చేసుకుంటున్నాను. మనకి ఆస్తి కంటే అల్లుడి ప్రాణాలే ముఖ్యం. త్రిదేవ్ మనసున్న మనిషి, పరిస్థితి అర్థం చేసుకుంటాడు. అందుకే అల్లుడి పేరున ఆస్తి రాయకూడదని నేను నిర్ణయం తీసేసుకున్నాను.